ముంబై దాడుల నిందితుడు తహూర్ రానా విచారణలో ఒక రహస్య సాక్షి కీలకంగా మారినట్లు సమాచారం. అమెరికా నుంచి తీసుకొచ్చిన 26/11 కుట్రదారు తహూర్ రానా ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. అతడిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆ దాడులకు పాల్పడిన ఇతర కుట్రదారులతో రానాకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఈ విచారణలో ఓ రహస్య సాక్షి కీలకంగా మారినట్లు తెలుస్తోంది. ఆ రహస్య వ్యక్తి 2006లో డేవిడ్ హెడ్లీని ముంబైలో రిసీవ్ చేసుకున్నట్లుగా అధికారిక వర్గాలు సమాచారం. ఆ సాక్షిని తీసుకొచ్చి రానాతో ముఖాముఖిగా విచారించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ వ్యక్తి తహూర్ రానా హెడ్లీకి చిన్ననాటి స్నేహితుడని కూడా సమాచారం. ఈ కుట్రలో రానా పాత్ర తెలుసుకునేందుకు ఆ సాక్షి వాంగ్మూలం అవసరమని అధికారులు భావిస్తున్నారంట. అయితే ఇంత కీలకమైన ఆ సాక్షి ఎవరా అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. అయితే ఆ వ్యక్తి వివరాలను కోర్టు పత్రాల్లో కూడా రహస్యంగానే ఉంచినట్లు అధికారిక వర్గాలు సమాచారం. లక్రే తోయిబా పాక్ ఉగ్రవాదుల నుంచి సాక్షికి ఎలాంటి హాని జరగకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే అత్యంత గోప్యంగా ఉంచినట్లు భావిస్తున్నారు. ముంబై దాడులకు 2006లో పథకం రచించినప్పుడు హెడ్లీ పాకిస్తాన్కి వెళ్లి లక్రే నాయకులను కలిశారంట. అదే ఏడాది సెప్టెంబర్లో ముంబైకి వచ్చాడు. అప్పుడు రానా ఈ రహస్య వ్యక్తికి ఫోన్ చేయడంతో హెడ్లీని రిసీవ్ చేసుకుని అతడికి వసతి ఇచ్చారు, ఇతర సౌకర్యాలు కల్పించారు. అయితే ఆ వ్యక్తి మాత్రమే హెడ్లీకి వసతి ఏర్పాట్లు చేయగలరని రానాకు ఎలా తెలిసిందనే దానిపై స్పష్టత లేదు. దాని గురించి తెలుసుకునేందుకు త్వరలోనే వీరిద్దరిని కలిపి విచారించనున్నారని తెలుస్తోంది. అదే సమయంలో ముంబై దాడులకు ముందే ఆ వ్యక్తి దుబాయ్లో రానాను కలిశాడని తెలుస్తోంది. దాడులు జరుగుతాయని అతడికి ముందే తెలుసనే విషయాన్ని భారత అధికారులకు యుఎస్ తెలిపింది. ఈ నేపథ్యంలో అతడి గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ నుంచి తీసుకొచ్చిన రానాను ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచి విచారిస్తున్నారు. న్యాయస్థానం అతడిని 18 రోజులు కస్టడీకి అప్పగించింది. దీంతో రానాను ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ కు తీసుకొచ్చి విచారిస్తున్నారు.